క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణం గురించి ధ్యానిద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి 34వ వచనం వరకు. ధ్యానాంశం దైవ ప్రేమ, సోదర ప్రేమ. మనందరికీ తెలిసిన విధంగా క్రైస్తవ జీవితం నైతికత సారాంశం. తరచుగా దీనిని ప్రేమ చట్టం అని మనం పిలుస్తూ ఉంటాం. నేటి సువిశేషాన్ని ధ్యానించినట్లయితే ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని యేసు ప్రభువును ప్రశ్నించాడు. ఆ కాలంలో శిష్యులు బోధకుడిని లేదా గురువుని ప్రశ్నలు అడగడం సాధారణం. ప్రాముఖ్యమైనది ఏదో తెలుసుకొని శాశ్వత జీవమును, దేవుని రాజ్యమును, దేవుని రక్షణను పొందుటకు వేడుకొనుటకు నిజాయితీతో కూడిన ప్రశ్నగా ఇది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభువుని ఇబ్బంది పెట్టుటకు ఆ వ్యక్తి ఆ ప్రశ్నను అడగటం లేదు. 10 ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ అని వారు ఒకరినొకరు తర్కించుకుంటూ ఉన్నారు. నిజాయితీగా వాస్తవాన్ని తెలుసుకొనుటకు ప్రశ్నించడం జరిగింది అని మనకు అర్థమవుతుంది. సాధారణంగా ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని వివరించడంలో నిపుణులు మరియు సమర్థులు కనుక ఈ విషయంలో ప్రభువు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొనుటకు ఈ ప్రశ్నను వేయటం జరిగింది. ప్రశ్న నిజాయితీతో కూడినదని తెలుసుకొని ప్రభువు కూడా చక్కగా ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు. దేవుణ్ణి ప్రేమించటం, పొరుగువానిని ప్రేమించటం ప్రముఖ శాసనమని ప్రభువు స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ ప్రభువు మొదటి ఆజ్ఞ కొరకు ద్వితీయోపదేశ కాండము నుండి ప్రస్తావించారు. 6వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు అని మోషే యూదులకు ఆదేశించడం జరిగింది. ఒక వ్యక్తి పరిపూర్ణముగా దేవుణ్ణి ప్రేమించాలి. అయితే ఈ ఆజ్ఞకు ప్రభువు 2వ ఆజ్ఞను కూడా జతపరిచి ఉన్నారు. అదేమిటంటే నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపుము అని. అయితే ఈ 2వ ఆజ్ఞ కూడా కొత్తదేమీ కాదు. లేవియకాండంలో అప్పటికే చెప్పబడి ఉంది. పొరుగువాని మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు, నిన్ను వలే నీ పొరుగువారిని కూడా ప్రేమింపుము అని 19వ అధ్యాయము 18వ వచనం. అయితే క్రీస్తు బోధించిన క్రొత్త విషయం ఏమిటంటే ఈ 2 ప్రధాన ఆజ్ఞల మధ్యన ఉన్నటువంటి సంబంధం. దైవ ప్రేమ, సోదర ప్రేమల మధ్యన సన్నిహిత సంబంధం ఉంది. క్రైస్తవ ప్రేమలో దేవుడు మరియు పొరుగువారు వేరువేరు కాదు. ఈ 2 విడదీయలేనటువంటివి. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో చూడవచ్చు. ఇది ప్రభువు చెప్పిన కొత్త విషయం. మరొక కొత్త విషయం ప్రభువు నేర్పునది ఏమిటంటే పొరుగువారు ఎవరు. పొరుగువారు ఎవరో ప్రభువు ఒక నూతన అర్థాన్ని బోధిస్తూ ఉన్నారు. లేవియకాండ సమయంలో పొరుగువాడు అంటే కేవలం తోటి యూదుడు మాత్రమే. కానీ ప్రభువు బోధనల ప్రకారం ప్రతి మనిషి కూడా మన పొరుగువాడే. ప్రభువు ఇచ్చిన సమాధానానికి బదులుగా ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువు బోధనను అంగీకరించాడు. ఆయన ఏమన్నాడంటే, బోధకుడా, నీవు చెప్పినది యథార్థము అని అన్నాడు. దేవుడు ఒక్కడేనని, దేవుని పొరుగువారిని ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఉద్ఘాటించాడు. అంటే ప్రభు చెప్పిన దాన్ని అతను అంగీకరించడం జరిగింది. బలుల కన్నా, బాహ్యమైన కార్యముల కన్నా ప్రేమ గొప్పది. అంతర్గతముగా నిజమైన ప్రేమ ఉన్నప్పుడే బాహ్యంగా మనం చేయు ప్రార్థనలు కానీ, పనులు, కార్యాలు కానీ వాటికి నిజమైన విలువ, అర్థము చేకూరుతుంది. అందుకే ప్రభువు ఆ ధర్మశాస్త్ర బోధకునితో దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని అన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉండటం వేరు, దేవుని రాజ్యంలో ఉండటం వేరు. దేవుని రాజ్యంలో ఉండటానికే ప్రభువు కల్వరి శిలువపై తను తాను ఒక బలిగా, ఒక యాగముగా అర్పించుకున్నారు. కాబట్టి మనము దైవరాజ్యానికి దగ్గరగా ఉండటం కాదు, దైవరాజ్యంలో ఉండటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. చట్టమును గూర్చిన జ్ఞానము ఉంటే సరిపోదు. ప్రేమను అర్థం చేసుకోవటం, ప్రేమగా జీవించటం నిజమైన శిష్యరికం అని ఆ రోజు ఆ ధర్మశాస్త్ర బోధకులకు, ఈరోజు మనందరికీ కూడా ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. నిజమైన ప్రేమ తన్ను తాను బహుమానంగా ఇతరులకు అర్పించటం.
ఆ ఇతరులే దేవుడు మరియు పొరుగువారు. ఈ విధంగా సమస్త దేవుని ఆజ్ఞలకు ప్రేమ పునాది అని మనకు అర్థమవుతుంది. నిజమైన విశ్వాసాన్ని ప్రేమ ద్వారా మనం వ్యక్తపరచాలి. మన అంతర్గత భక్తిని బాహ్య క్రియలతో వ్యక్తపరచాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యమును మనము 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, వర్తమానంలో దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించటం. 2, భవిష్యత్తులో దేవునితో సహవాస బంధము కొరకు నిరీక్షణ కలిగి జీవించటం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సుశేష పఠన ఆధారంగా మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాఠాలు ఏమిటంటే, 1, క్రైస్తవ జీవన విధానానికి పునాది దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ. దీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని ప్రభువే స్వయంగా చెప్పి ఉన్నారు. ఇతర ఆజ్ఞలు అన్నీ కూడా ఈ 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నాయి. పొరుగువారికి ఎలాంటి హాని కీడు మనము చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవునికి సంబంధించిన వారే. ప్రతి ఒక్కరికి జీవమునిచ్చిన దేవుడు ఒక్కడే. మనందరం కూడా సోదరభావంతో జీవించాలి. అదే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలని, గౌరవించాలని ఆజ్ఞాపించారు. ఇతరులకు హాని చేయటం దేవుని హక్కులను జోక్యం చేసుకోవటమే, ఆయన ఆజ్ఞలను అవిధేయించటమే. శాశ్వతమైన పరిపూర్ణమైన దేవుణ్ణి మనం ప్రేమించాలి. వాస్తవానికి మనం పొరుగువారిని ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాం. ఎందుకంటే ఆ దేవుని రూపము, స్వరూపము అందరిలో ఉంది. దేవుడు అందరినీ తన పోలికలో, తన రూపంలో సృష్టించుకున్నారు. దేవుడు మనకు జీవమును, జీవితమును, సమస్తమును వసగి ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని మిక్కిలిగా ప్రేమించినట్లుగా మనము కూడా దేవుణ్ణి, ఆయన సృష్టించినటువంటి మన పొరుగువారిని కూడా పరిపూర్ణంగా ప్రేమించాలి. 2వదిగా, దేవునితో మన ఆధ్యాత్మిక అనుబంధము ఈ 2 ఆజ్ఞల ద్వారా సాధ్యమవుతుంది. ఎవరైతే ప్రేమించరో వారు శూన్యం, ఏమీ లేనివారు. ప్రార్థన చేయుచు పొరుగువారిని ప్రేమించనిచో నిజమైన ప్రేమ వారిలో లేనట్లే. దేవుడు వారిలో వాసము చేయలేరు. దేవుడు ప్రేమ స్వరూపులు కనుక ఆయన ప్రేమించినవాడు మాత్రమే దేవునిలో ఉండగలడు. కాబట్టి అట్టివారు పొరుగువారి పట్ల శ్రద్ధ వహించాలి, ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం దైవరాజ్యములో ఉండగలం. 3వది, ప్రేమ విషయములో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనందరికీ ఆదర్శం. ఆయన ప్రేమ దైవికమైనది, శాశ్వతమైనది, అనంతమైనది, హద్దులు లేనటువంటి ప్రేమ క్రీస్తు ప్రభుది. పొరుగువారి ప్రేమను మనకు ఆయన నేర్పించి ఉన్నారు. శత్రువులను సైతం ఆయన ప్రేమించి ఉన్నారు. సిలువ నుండి తన శత్రువుల కొరకు ప్రార్థన చేసి క్షమించి మనకి గొప్ప ఆదర్శాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువు వలె మనము మన పొరుగువారిని ప్రేమించాలి. 3వదిగా, నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు కూడా సంపూర్ణ త్యాగము, అర్పణతో కూడుకున్నటువంటిది. ఇతరులకు మన సమయాన్ని ఇవ్వటం, సహాయం చేయటం, తోడుగా ఉండటం. ప్రేమ అంటే సంపూర్ణముగా మనల్ని మనం ఇతరులకు, దేవునికి ఇవ్వటం. ఇతరులచే మనం ప్రేమింపబడాలి. ప్రేమింపబడినప్పుడే మనం ఇతరులను ప్రేమించగలం. ఇక చివరిగా, మన కుటుంబ సభ్యులను ప్రేమించాలి. వారికి మన సమయాన్ని కేటాయించాలి. పనిచేసే స్థలంలో ఇతరులతో ప్రేమగా మనం జీవించాలి. అందరినీ సమానంగా మనం చూడాలి. కాబట్టి ఈరోజు ఈ పఠనం ద్వారా దేవుడు మనకు బోధిస్తుంది దైవ ప్రేమ, సోదర ప్రేమ. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ, మన పొరుగువారిని ప్రేమిస్తూ ఆ దైవరాజ్యంలో స్థానం పొందటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.